అందరికీ అన్నారందరూ సందర్భంగా ఇంకా వచ్చేసి కార్టూన్ ఆడని పార్ట్ 2 అనమాట. మనకి మైన్క్రాఫ్ట్ అయితే మధ్యలో దొబ్బింది. సో మైన్క్రాఫ్ట్ వచ్చేసి మనకి ఫైనల్లీ వచ్చేసింది అండ్ మన వర్షన్ వచ్చేసి వేరు. సో మన వరల్డ్స్ అయితే పోయింది. సో కార్టూన్ ఆడని పార్ట్ 2 అయితే చేసిన ఈ బ్లాక్ ఆఫ్ రెసిడింగ్ వీటి గురించి నాకేం తెలియదు. సో కొన్ని వర్క్ అవ్వలేదు. ఇదిగోండి ఈ గోడ్ హారన్స్ కానీ ఎలక్ట్రా కానీ లీడ్ కానీ చూడండి కొన్ని అయితే వర్క్ కాలేదు అండ్ కొన్ని వచ్చేసి గ్లిచ్ అని. సో అవన్నీ మీ ఇంకా సో చెప్పే బదులు స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియోలో మనం నెదర్కి ఇంకా ఎండుకైతే వెళ్ళిపోవాలి. సో ఫుడ్ చూడండి అట్లుందో తినేద్దాం, ఏదో ఒకటి తినేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఆహా పెడితే చేంజ్ అయిద్దా కేకు? ఇంకా టీ బ్లాకులు పెట్టాలి, వద్దులే. కేక్ మెక్కేసాం, అయిపోయింది. 2 కుక్కీలు మెక్కేద్దాం, అయిపోయింది చాలు. ఇప్పుడు నెదర్ పోర్టల్ని వచ్చేసి బిల్ చేసేద్దాం. బిల్ చేసి నెదర్లోకి అయితే వెళ్ళిపోదాం. అబ్బా ఏంది బ్లాక్ కాంక్రీట్ లెక్క ఉంది, ఏ సంత నాలాగుంది ఏంటిది? ఒబ్సిడియన్ అంత నాలాగుంది ఏంటిది? ఒబ్సిడియన్కి బ్లాక్ కాంక్రీట్కి తేడా తెలియట్లేదురా. సర్లే, ఇది కొత్త పోర్టల్ వేసేది, బ్లాక్ కాంక్రీట్ పోర్టల్. వెళ్ళిపోదాం పదండి నెదర్లోకి. సబ్స్క్రైబ్ పోండి, మీరు వీడియోకి వచ్చేసి లైక్ కొట్టేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. గొర్రె బాయ్ జోయ్ వచ్చేసాం. అల్లే ఫాస్ట్గా బ్రో. అండ్ నెక్స్ట్ మన బిల్డింగ్ వరల్డ్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మైన్క్రాఫ్ట్ వీడియోలో మేబీ నేను చాలా కట్టడాలు కట్టాయన్నమాట. సో అవి మీకు చూపిస్తా. ఏంది నైట్ విషన్ తీసుకుందాం, అక్కడ ఏం కనబడట్లే. బాయ్ వెగ్గో /EFFECT @S GHT night _vision. Oh no. Hey, infinite. Let's go. అబ్బో ఏంది ఇది ఎట్టుంది? సర్లే వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇదేంటిది, ఇది ఎట్టుంది? ఎట్లా షీ లావా ఎట్లుంది ఏంటి వేసిది? బాలే, సర్లే కిందకి దూకేద్దాం. ఇంకేమో మన మామూలు ఇక్కడ ఉన్నారు పంది బ్రోస్. పిగిలిన్ వీళ్ళు మారలేదు కానీ ఓరే వీళ్ళు మారలేదు, వీళ్ళు చేతిలో కత్తులు మారాయి. ఎందుకురా మీరు క్రాస్ బో మారలే? చీ వేస్ట్ కేస్. ఓకే కింద గ్లిచ్ అయిపోయింది లావా అంత. ఎబ్బే చండాలంగా ఇట్లా కళ్ళు పోతున్నాయి. అయ్య బాబోయ్, అదంతా లావా లోడ్ అయింది. ఇక్కడ ఏమైంది వీడికి? అక్కడంతా ఉంది కదా లావా, ఏం ప్రాబ్లం ఇప్పుడు వీడికి? సర్లే. ఫార్ట్రెస్ ఇదేంటిది? గోల్డ్ బ్లాకా? ఏంటి? సర్లే ఏదోటి. ఇంకా మనమే స్పాన్ చేసేద్దాం. లొకేట్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది? ఈ ఫార్ట్రెస్ చూడాలి. మైన్క్రాఫ్ట్ ఫార్ట్రెస్ ESS యాడ్. అయ్యో అంత దూరమా? /TP అయిద్దా? నాకు కమాండ్లు పెద్దగా తెలియవు, కమాండ్లు. /TP నెంబర్ మర్చిపోయా. @ ఆ నెంబర్ లడ్డూలో పండుగ వేసిన మర్చిపోయాను. ఇక్కడ మాప్ స్పాన్ చేసేద్దాం. బ్లాక్స్ మీరు గూగుల్ ఇచ్చింది ఒకటి. గుడ్లు తీసుకుందాం ఆకండి. ఇక్కడ గుడ్లు వేయి. ఇదేంటిది? ఇది లిల్లీ ప్యాడ్. ఓకే గుడ్లు ఇంకోండి. గుడ్లు నెదర్లో మాబ్స్ ఏమేమి ఉంటాయి? గాస్ట్ ఉంటుంది. ఏంటిది ఇది? ఎండర్మ్యాన్ ఇక్కడ మనకి ఎందుకులే, మనం ఎండర్మ్యాన్ ఎండలో చూసుకోవచ్చు. కుప్పల మంది ఉంటారు అక్కడ. ఆర్మడీలో వద్దు. వాండరింగ్ ట్రేడర్ బ్లేస్ ఇది వద్దు. ఇదేంటది? క్యామెలా. ఓకే గాస్ట్ వచ్చాయి. ఇది ట్యాడ్ పోలుసు కప్పచాన్ ఇండికేటర్లు ఎవోకర్లు బెక్సులు అందరు వద్దురా. పిగ్లిన్స్ కమాన్. ఇంకెవరైనా ఉన్నారా? వీళ్ళు ఓకే క్రీకింగ్ ఆడా. ఇంకేం లేవుగా. హ్యాపీ కాస్ట్ మనకి ఎందుకులే. బ్లేస్ చూద్దాం. మారలేదు. చీవాన్ క్యామెరా ఎందుకు? ఇది చూసినట్టున్నాం కదా, ఏమో తెలియదు, మర్చిపోయి ఎప్పుడో చేసే వీడియో. గాస్ట్ దీని మొహం ఏంటి ఎట్టుంది? గాస్ట్
నీ మొహం చూపి ఒకసారి వెళ్ళే ఎక్స్క్యూజ్ మీ ఓ కామెడీ ఉంది కదా దీని మొఖం ఏంటది రెడ్ కలర్ బ్లడ్ అయితే కలర్ ఓకే మేకప్ కొట్టుకుంది గీస్ కాస్ట్ ఇది ఫీమేల్ కాస్ట్ మేకప్ కొట్టుకుంది అగ్గోండి ఐలాషెస్ చూడండి అట్లున్నాయి మేకప్ కొట్టుకున్న కాస్ట్ ఇది ఇంకా హ్యాపీ కాస్ట్ ఎట్లా ఉంటుందో చూసేద్దామా హ్యాపీ కాస్ట్ చూసేద్దాం అదంత పని మనకి మారలే ఇది అట్టే ఉంది ఇది సర్లే చచ్చిపో ఇంకా వెళ్ళిపోదామా ఇంకేం లేవు ఇక్కడ చూడనీకి అయితే ఇంకేమైనా ఉన్నాయా జాంబీ ఫైట్ కాదు ఇల్లు ఓకే ఇల్లు ఎట్లా ఉంటారు నాకు తెలిసి హీరో మారరు లేవు మారలే ఇంకేముంటాయి బ్రూట్ గాళ్ళు ఉంటారు పిగ్లిన్ పంది కూడా మారలేదు చూడండి సైడ్లో షేట్ పిగ్లిన్ బ్రూట్స్ అలాంటి ఆయన మీరు అబ్బాయి ఇల్లు మారలే కానీ వెపన్స్ మారినాయి వెళ్ళిపోదాం ఇంకా ఎండుకి చేయండి అంటున్నా ఓవర్ వరల్డ్కి వెళ్ళిపోయి అక్కడ నుండి ఎండుకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఈ కలర్స్ ఎట్లనే ఉన్నాయి కళ్ళకి మేబీ పెంచితే నేను కొంచెం బ్రైట్నెస్ పెంచవచ్చు ఏమో ఆబ్సిడియన్ తీసుకుని పెంచనులేండి మరి ఏమంటారు ఆర్టిఫిషియల్ అయిపోయింది వద్దు వెళ్ళిపోద్దాం నాకు తెలిసి కుప్పల్లో ఇస్తాడు ఇడు స్పాను రే నువ్వు కేవ్స్లో అయ్యకు రే ముందలే చెప్తాన్నా దూకేద్దాం మంచి ల్యాండ్ మీద ఇరా బాబు కేవ్స్లో మాకు నువ్వు కేవ్స్లో ఇచ్చావా నీకు మామూలుగా ఉండదు తన్నేస్తా నిన్ను కొరికేస్తా రక్తం తాగేస్తా రే భోజంగా కేవ్స్లోనే ఇచ్చాడు రే ఏంట్రా నువ్వు సర్లే స్పెక్టాటర్ మోడ్లో వెళ్ళిపోతున్నా చండాలంగా ఉంటుంది ఎట్లా స్పెక్టాటర్ పద లెట్స్ గో నైట్ విజన్ ఉంది కాబట్టి బాగానే ఉంటుంది వాటర్ ఉందండి మైండ్ షాఫ్ట్ అదే మైండ్ షాఫ్ట్ అయితే కాప్ విప్ చూడడానికి గీసేట్లు వచ్చి బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది అది ఎనీథింగ్ ఎమతిస్ట్ అది ఎమతిస్ట్ ఓకే డీప్ డార్క్ భయం లెక్క ఉంది ఎమతిస్ట్ బాగుంది గీస్ లైటింగ్ ఉంటే బాగుంటుంది నాకు తెలుసు ఎమతిస్ట్ చూడు పైకి రే పైకి పద పైకి ఓకే నైట్ విజన్ తీసుకున్నాం కదా అందుకు ట్రాన్స్పరెంట్ అనుకుంటా అంతే భూలోపలికి వెళ్ళిపోరా ట్రయల్ ఛాంబర్స్ ఉన్నట్టున్నాయి కింద వాటర్ ఇక్కడ కూడా వచ్చి ఎక్కడో ట్రయల్ ఛాంబర్స్ కనిపించింది సీన్ అరే మొత్తం వాటర్ ఉందేంట్రా వాటర్ సప్లై చేస్తున్నారు ఏంట్రా మీరు ఎక్కడికన్నా పైపుల బదులు కేవ్స్తో పెరిగేసి ఇంకోటి ట్రయల్ ఛాంబర్స్ దొరికింది నాకు ట్రయల్ ఛాంబర్స్ గురించి జీరో ఐడియా అసలు ఐడియా లేదు అమ్మాయి ఓకే మొత్తం మైనస్లోకి వచ్చేసాం కదా ఎఫెక్ట్ అట్లా అయిపోయింది స్క్రీన్ది అంతే కదా బ్రో అంతేలే ఇంకేమైనా ఉన్నాయి లేవు గేమ్ మోడ్ క్రియేటివ్లోకి వెళ్ళిపోదాం గేమ్ మోడ్ డి కదరా లెట్స్ గో అంతా చూద్దాం మనకేం తెలీదు ఫస్ట్ టైం రావడం స్కెల్టన్ స్పానరా ఇది అదే సో ఫస్ట్ టైం నేను రావడం ట్రయల్ ఛాంబర్స్కి నార్మల్గానే ఈ ఆడుతో కాదు ఇదేంటిది ఇది దెయ్యం మహేశ్వరం అవుతుంది అది మారలా ఇది డిస్పెన్సర్ వాటర్ బకెట్ వాటర్ బకెట్ ఎందుకురా అంటే బటన్ ఏమైనా పెట్టావా ఏంటి షవరా అండర్ గ్రౌండ్ షవర్ కింద నుండి వచ్చింది ఓకే బటన్ నొక్కితే ఓకే మళ్ళీ నొక్కితే పోయిద్దా అల్లే ఎక్స్క్యూజ్ మీ నొక్కాను సార్ నేను పోవట్లేదు ఇది మళ్ళీ నొక్కాలా పోవట్లే ఓకే పోయింది అంటే ఇందాక నేను తప్పు నొక్కా సర్లే ఇదంతా ఎందుకు వెళ్ళిపోదాం ఎండ్లోకి ఇక్కడ ఒక పోర్టల్ బిల్డ్ చేస్తాం ఇదేంటిది ఇది ఎవడు రే ఎవడరా నువ్వు పోయాడు నేనే తీసా అలా ఎవడాడు దియ్యం లెక్క ఉన్నాడు ఆడి స్పాండర్ అని ఉంటుందా డాల్ఫిన్ ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఉంది క్రీపర్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఏదో సిఓడి చేప బాగుడెవడు క్రీకింగ్ అనేది బాగుడేంటి ఓకే గైస్ ఈడెవడో తేడాగా ఉన్నాడు కానీ ఎండ్ పోర్టల్ బిల్డ్ చేసుకైతే మళ్ళీ కలుద్దాం ఓకే ఎండ్ పోర్టల్ అయితే బిల్డ్ చేస్తాం ఫస్ట్ ఒకసారి బిల్డ్ చేసాం అనమాట అది ఫెయిల్ అయింది పని చేయలేదు పోర్టల్ రాలేదు ఇప్పుడు వచ్చేసింది దూకేద్దాం లెట్స్ గో సో మళ్ళీ చెప్తున్నా ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి తగ్గిపోతున్నారు ఓకే లెట్స్ గో పైకి అయితే వెళ్ళి ఓకే స్పాన్ అయిపోయిందా
ఓయ్ పైకి పోదా ఓయ్ రే చీ ఏంట్రా రే నైట్ విజన్ ఎఫెక్ట్ వల్ల నాకు తెలిసి మేబీ ఎఫెక్ట్ ఎదరేటస్ క్లియర్ నైట్ విజన్ది మనోడేం చేయాల కార్టూన్ అన్నాడు ఓకే క్రిస్టల్స్ బ్రేక్ చేయకుండా చేసేద్దామా ట్రై చేద్దాం ఇదేంటిది అక్కడ ఉంది వెళ్ళే ఎక్స్క్యూజ్ మీ నీ రెక్కలు తప్పదు నువ్వు కనపడట్లేదు నిన్న ఎట్లా చంపేది ఓకే కిందకు వచ్చింది ఒరే రే రే ఈ కత్తిలు తీసుకోలే ఎంటగ్రాగన్ అయితే కనపడట్లేదు గైస్ ఈడు కార్టూన్ అన్నాడు చేంజ్ చేసాడో లేదో ఆడికే తెలియాలి ఇంకా ఎండ్రమ్యాన్ గాళ్ళు పొట్టేయనంటున్నారు వెళ్ళే చేంజ్ కాలే ఇల్లు చీ ఎవడు చేంజ్ కాలే గైస్ నేను ఏదేదో అయిపోద్ది అనుకున్నా సర్లే ఇంకా నేను చంపేద్దాం నైట్ విజన్ తీసుకుంటే నాకేం కనపడట్లే నైట్ విజన్ తీసుకుందాం స్ట్రెంగ్త్ తీసుకుందాం సో తీసుకుని వీటిని అయితే వేసేద్దాం గైస్ ఈ డ్రాగన్ కానీ లేపేద్దాం ఇన్ఫినిట్ చేయి అది వచ్చిందా వచ్చింది నెదరైడ్ కత్తి తీసుకో ఓపెన్ చేయి నెదరైడ్ కత్తి యూ కమాండ్ రే వచ్చింది వేసే ఏడు పోయాడు కొట్టు బో తీసుకోవాలి మేబీ అంతెందుకు లేండి వేసేద్దాం వీడు కనపడట్లేదు సో ఇంకా వేసిన తర్వాత మళ్ళీ వెళ్తాం ఓకే గైస్ ఫైనల్లీ విన్ అయితే లేపేసాం అనమాట చాలా కష్టపడ్డా నైట్ విజన్ తీసుకున్నా తప్పలేదు ఆడ అసలేం కనపడలేదు చచ్చాడు ఈరా ఎక్స్పీ ఈరా అయినో క్రియేటివ్ మన ఉంది నో ప్రాబ్లం గుడ్డు దీని గుడ్డు తీసుకోపోతా ఆగండి బో కూడా తీసుకున్నాను టార్చ్ పిల్ల రా పిల్ల తీసేయి టార్చ్ పెట్టు నువ్వు తీసేయి నువ్వు గుడ్డు వచ్చేయి గుడ్ బాయ్ క్రియేటివ్ని కూడా తీసుకొచ్చలే బట్ ఒక్క గుడ్డు తీస్తే ఎన్ని గుడ్లు వచ్చినాయి మామూలుగా ఉండదు మన పవర్ క్రియేటివ్ పవర్ రే ఏది గేటో ఓకే ఇక్కడే ఉంది ఇట్లా వెళ్ళిపోలేం కదా 2 రూపాయలు కావాలి వీడికి 2 రూపాయలు ఎక్కడ ఉంటుంది వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ బ్రో ఈ సెక్షన్లో ఉంటావా నువ్వు వేరే సెక్షన్ వెళ్ళిపోలేమా నెప్ వెళ్ళలేం ఏతుక్కాలీడు ఎక్కడ ఉంటాడో బాబు ఐటమ్స్లో ఉన్నావా నువ్వు ఉన్నాడు దానైనా పో లోపలికి పో ఓకే వచ్చేసాం సో ఇంకెతుక్కోవాలి ఓకే లెట్స్ గో ఎక్కడుందో సో గైస్ దొరికేసింది అనమాట చాలా కష్టపడ్డా ఇది ఊరవతల ఎక్కడ ఉంది మీరు కాంటెంట్స్ చూసుకుంటే తెలుస్తుంది రివైండ్ చేసి సో ఫైనల్ దొరికింది కానీ షిప్ దొరకలేదు షిప్ కోసం నేను మళ్ళీ ఇంకో దానికి వెళ్ళలేను సో షల్కర్ చచ్చిపో అసలుకే వీడియో లెంత్ అయిపోయింది నాకు 30 minutes అయ్యింది ఇప్పటికే చచ్చింది షల్కర్ మొహంది గొంతులో కిచ్చి అనుకుంటా లేత రాత్రి బిర్యానీ తింది అరగలేదు అనుకుంటా కంటుంది లెట్స్ గో ఏది ఓకే వచ్చేసా నెత్తి మీద ఉన్నావు నాన్న నువ్వు ఈ లడ్డు తగలదు క్లోజ్ ఉందిగా ఓపెన్ అది ఓకే సచ్చింది దాని మొహం చూసారు ఎట్లుందో పాజ్ చేసుకుని చూడండి కామెడీగా ఉంది దాని మొహం ఐబ్రోలు పైకి పెట్టి ఇంకేం లేవుగా అంతే సో అంతే గైస్ ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్ పెట్టేసుకోండి సో ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంటే బాయ్ నెక్స్ట్ వచ్చేసి ఏ వీడియో వచ్చిద్దో నాకు కూడా తెలీదు బాయ్